ఒకసారి గోడెస్ పార్వతి స్నానం చేయడానికి వెళ్తూ తలుపు దగ్గర కాపలా ఉండడానికి ఒక బాలుడిని సృష్టించాలని అనుకుంది. ఆమె తన శరీరానికి పూసుకున్న పసుపుతో ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది. ఆ బాలుడే వినాయకుడు. ఆమె అతనికి ఇలా చెప్పింది, నేను స్నానం చేస్తున్నంత వరకు ఎవ్వరినీ లోపలికి అనుమతించకు. అప్పటికి లార్డ్ శివ అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్లాలని అనుకున్నాడు, కానీ వినాయకుడు అతన్ని అడ్డుకున్నాడు. ఇది చూసి శివుడు కోపంతో వినాయకుడితో యుద్ధం చేశాడు. చివరకు కోపంతో అతని తలను నరికి వేశాడు. ఇది చూసిన పార్వతీ దేవి చాలా బాధపడింది, కోపగించుకుంది. అతడు నా కుమారుడు అని చెప్పి వెంటనే అతన్ని బ్రతికించాలని శివుడిని కోరింది. శివుడు తన గణాలకు ఇలా ఆజ్ఞాపించాడు, ఉత్తర దిశగా ఎదురుగా కనిపించే మొదటి జీవి తలను తీసుకురండి. వారు ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు. శివుడు ఆ తలను వినాయకుడికి అమర్చి మళ్లీ ప్రాణం పోశాడు. శివుడు ఇలా వరం ఇచ్చాడు, వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగించే దేవుడవుతాడు. ప్రతి పూజలో ముందుగా వినాయకుడిని పూజించాలి. ఓం గం గణపతాయ